ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి పాలన మొదలైన తర్వాత ఒక ఏడాదిలోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన రాజకీయ పారిశ్రామిక వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వైఎస్ జగన్ పాలనలో వచ్చిన పరిశ్రమలకు సహకరించకుండా ఒక పక్క ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చింది అని చెప్పుకోవటం బాబు మార్క్ సెల్ఫ్ డబ్బా తప్ప మరొకటి కాదనే విశ్లేషణ వెలువడుతోంది. ప్రకటనలు తప్ప ఆచరణ లేని బాబు పారిశ్రామిక విధానాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు మంత్రి లోకేష్ కానీ చేసే ప్రకటనలు గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతారో ఎవరూ ఊహించలేరు. తాజాగా చంద్రబాబు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఏకంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీ ఆకర్షించిందని అన్నారు. ఇవి వస్తే 8.5 లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. ఇందులో నిజం ఉంటే సంతోషించవలసిందే. కానీ జరుగుతున్నది ఏమిటి? ఒక పక్క 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుని 100 కోట్ల రూపాయలు వ్యయించేసిన ఇండోసోల్ సోలార్ ప్యానెల్ పరిశ్రమ భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతూ మరోపక్క లక్షల కోట్ల పెట్టుబడులు పరుగులు తీసుకుని వస్తున్నట్లు కలరంగిస్తే ఎవరైనా నమ్ముతారా? వచ్చే 4 ఏళ్లలో 30 లక్షల కోట్ల పెట్టుబడులను సాధిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే ఏడాది కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు చెప్పిన వైనం బహుశా ఆ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులకు కూడా ఆశ్చర్యం కలిగించి ఉండాలి. ఢిల్లీలో జరిగిన సదస్సులో టాస్క్ ఫోర్స్ నివేదికను ఆయన ఆవిష్కరించారు. దీన్ని టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని బృందం తయారు చేసిందట. బాగా బిజీగా ఉండే వ్యక్తి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక తయారు చేసేంత తీరిగ్గా ఉంటారా అన్నది ఆసక్తికరమైందే. ఆయన ఆధ్వర్యంలో తయారు చేసిన నివేదిక అంటే గౌరవం ఉంటుందని కూడా ఇన్వాల్వ్ చేశారేమో తెలియదు. అయినా పర్వాలేదు. కానీ ఆ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన, చంద్రబాబు ఇచ్చిన స్పీచ్ని పరిగణలో తీసుకున్న, నేల విడిచి సాము చేసే రీతిలో వ్యవహరిస్తున్నారన్న భావన కలుగుతుంది. 2014 టర్మ్లో కూడా చంద్రబాబు ఇలాంటి ఎన్నో సమావేశాలు పెట్టి డాబుసరి కబుర్లు చెప్పేవారు. 2029 నాటికి దేశంలోనే ఏపీ అత్యుత్తమ రాష్ట్రం అవుతుందని, ఆ తర్వాత ప్రపంచంలోనే మొదటి టాప్ 5లో ఉంటుందని ఇలా ఏవేవో చెప్పేవారు. అంతేకాదు ఆయా జిల్లాల్లో ఏ రంగాల్లో అభివృద్ధి జరుగుతుందో, ఏ ప్రాజెక్టులు వస్తాయో చెబుతూ అసెంబ్లీలో పెద్ద స్పీచ్ ఇచ్చారు. ఆ విషయాలపై మాట్లాడిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో అప్పట్లో ఒక వ్యాఖ్య చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సంస్థలు కనుక తమ వ్యాపారం కోసం వేసే బ్రోచర్ల మాదిరి చంద్రబాబు ప్రకటన ఉంది తప్ప అందులో ఏది అయ్యేది కాదని ఎద్దేవా చేశారు. ఆయన చెప్పింది నిజమే అయింది. చంద్రబాబు ఇచ్చిన హామీలేవి అమలు కాలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్రచార హోరు ఆరంభించినట్లు కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డావోస్ వెళ్ళి వచ్చారు. అక్కడికి వెళ్ళడానికి ముందు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడానికి వెళుతున్నట్లు టీడీపీ మీడియాలో హోరెత్తించారు. తీరా డావోస్ పర్యటన పూర్తి చేసి వచ్చాక ₹1 పెట్టుబడి రాలేదు. ఏపీ గుడ్విల్ పెంచడానికి వెళ్ళాను తప్ప పెట్టుబడుల కోసం కాదని బుకాయించారు. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి చంద్రబాబుకు తీరని అప్రతిష్ట ఏర్పడింది. దాంతో వారు వ్యూహం మార్చారు. తదుపరి కొద్ది కాలానికే 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించారు. ఆ తర్వాత 5 లక్షల కోట్లని అన్నారు. మరికొద్ది నెలలకు 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. మంత్రి లోకేష్ ఈ విషయాన్ని శాసనమండలి సైతం చెప్పారు. లక్షల ఉద్యోగాలు వచ్చేసాయన్న సందంగా జవాబు ఇవ్వడం వివాదాస్పదమైంది. తాజాగా చంద్రబాబు పెట్టుబడుల అంకెను 10 లక్షల కోట్ల రూపాయలకు తీసుకువెళ్లారు. పారిశ్రామిక రంగంలో దిగ్గజాలుగా పేరొందిన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే 3-4 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం కష్టంగా ఉంటే, ఆ స్థాయిలో పారిశ్రామిక వాతావరణం లేని ఏపీకి ఏడాదిలోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చెబితే ఎవరైనా నమ్ముతారా? సిఐఏ సదస్సులో పాల్గొనే పారిశ్రామికవేత్తలకు ఈ విషయాలు తెలియవా? అందులో నిజం ఉంటే ఏ ఏ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టబోతున్నాయో వివరించి ఉంటే కాస్త నమ్మకం కలిగేదేమో. అదేమీ చేయరు. తోచిన గణాంకాలు చెప్పడం తప్ప వాటికి ఆధారాలు చూపే అలవాటు చంద్రబాబుకు లేదు. గతంలో జగన్ ప్రభుత్వం అప్పు చేస్తోందంటూ నోటికొచ్చిన అంకెలను చెబుతుండేవారు. చివరికి 14 లక్షల కోట్ల అప్పు అని కూడా సత్యదూరమైన ప్రచారం చేశారు. తీరా కూటమి అధికారంలోకి వచ్చాక
బడ్జెట్లోనే 6 లక్షల కోట్ల అప్పులని ఆర్థిక మంత్రి కేశవ్ చెప్పవలసి వచ్చింది. ఇలా ఉంటుంది చంద్రబాబు వ్యవహార శైలి. నిజంగానే పరిశ్రమలు సాధించాలన్న చిత్తశుద్ధి ఉంటే రామాయంపట్నం వద్ద జగన్ ప్రభుత్వ టైంలో సుమారు 40,000 కోట్లకు పైగా వ్యయంతో ప్రతిపాదించిన ఇండోసోల్ కంపెనీకి కొత్త చిక్కులు తెచ్చేవారా? ఇండోసోల్ కంపెనీ 500 కోట్లు వెచ్చించి అంతగా పండని భూములు, రైతుల అభిష్టం మేరకు సుమారు 5,000 ఎకరాలు సేకరిస్తే వాటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం ఏమిటి? రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడని కరేడు ప్రాంతంలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటి? ఇండోసోల్ భూమిని వస్తుందో రాదో తెలియని బీపీసీఎల్కి ఇస్తారట. నిజంగా ఆ కంపెనీ వస్తుంటే వేరే చోట భూమిని కేటాయించవచ్చు కదా. ఈ విషయం పరిశ్రమల వారికి తెలియకుండా ఉంటుందా? వచ్చే 5 ఏళ్లలో $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని కూడా చంద్రబాబు ప్రకటించారు. గతంలో విజన్ 2020 అంటూ అంకెల గారడీ చేసేవారు. ఆ డాక్యుమెంట్ను తిరగేస్తే అందులోని డొల్లతనం ఏమిటో బయటపడుతుంది. అదే తరహాలో ఇప్పుడు కూడా చంద్రబాబు మాటల మాయాజాలం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. 25 ఏళ్ల క్రితం కుటుంబానికో ఐటీ ప్రొఫెషనల్ నినాదంతో పనిచేశామని చంద్రబాబు చెప్పడం కూడా విడ్డూరమే అనిపిస్తుంది. చంద్రబాబులో ఉన్న గొప్పతనం ఏమిటంటే తను పొగుడుకోగలరు. దాన్ని సెల్ఫ్ డబ్బా అని ప్రత్యర్థులు విమర్శించినా ఆయన పట్టించుకోరు. ఇప్పుడు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పడం కూడా అలాంటి వ్యూహంలో ఒక భాగమే అనుకోవాలా?